భవిష్యత్తులో మా ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా సరే పెట్రోల్ డీజిల్ గ్యాసులు ధర తగ్గించే దాంట్లో ఉంటాము అనే మాట కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మేము ఏం తెలియజేస్తున్నాం అని అంటే ఈ కరెంటు ఛార్జీలు పెంచే దాంట్లో ప్రభుత్వం డ్రాప్ కావాలి. డ్రాప్ కాకపోతే ప్రజలకు ఈ కరెంటు ఛార్జీలు పెంచి ఎందుకంటే ఇది ఏ నెల నుంచి ఒకటే మార్చి ఏప్రిల్ నుంచి ఈ నెల ఇది అమలులోకి వస్తుందని చెప్పారు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని మేము స్వాగతించము. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు మద్దతుగా కరెంట్ ఛార్జీలు పెంచే దాంట్లో ఖచ్చితంగా ప్రజల పక్షాన ఈ ఛార్జీలు పెంచేది అమలులోకి తెస్తే ప్రజా పోరాటం చేస్తాము. దీని మీద మా యొక్క కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. చేసి నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుని వర్కింగ్ ప్రెసిడెంట్ శాసనసభ్యునిగా నా నియోజకవర్గంలో కూడా కరెంటు వాడే ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళ పక్షాన్ని కూడా మాట్లాడుతూ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ స్టాండ్ కూడా గిదే ఉంటుంది. ఎవరు మాట్లాడినా పిసిసి మాట్లాడినా నేను మాట్లాడినా ఎవరు మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ ఈ ఛార్జీలకు మద్దతు ఛార్జీలు పెంచేదానికి వ్యతిరేకంగా ఉంటుంది. అందరము నేను ఈరోజు గాంధీ భవన్లో మాట్లాడుతున్నా అంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటుంది. కాబట్టి దాన్ని ఇంకా ఏదో రాజకీయంగా ఇంకో ఆలోచన ఏమి ఉండదు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఇది ఉంటుందనే విషయాన్ని నేను సందర్భంగా తెలియజేస్తాను. ఒక్క మాట నేనేమంటే దయచేసి ఈ కరెంటు పెంచే దాంట్లో మా ఇంట్రెస్ట్ ప్రజలు తగ్గించాలని, వారి మీద భారం కావద్దని. కాబట్టి దీంట్లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల వ్యవహారం చర్చ ఇందులో అవసరం ఉన్నప్పుడు దాన్ని వేరే వేదిక నుంచి మాట్లాడతాం. కానీ ఈ సమస్యల సందర్భంలో అంతర్గత కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు మాట్లాడతాం. ఇంకా ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉన్న ఎన్ఎస్వై పోరాటం చేసింది 3-4 రోజులు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు నేను మిద్దములో చెప్పినట్టు ఇప్పుడు విద్యార్థులు అనేది ఒక రాష్ట్ర విషయమే కాదు. మళ్ళీ కూడా చెప్తున్నాను, నేను ప్రతిసారి కూడా అనేక సందర్భాల్లో చెప్పినాను. నేను ఏ పోరాటం చేసినా ఏ ప్రెస్ మీట్ పెట్టినా సంగారెడ్డి ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం అనేది చెప్తున్నా. ఒక శాసనసభ్యునిగా ఇప్పుడు విద్యార్థులు మా సంగారెడ్డి నియోజకవర్గంలో కూడా ఫెయిల్ అయిన విద్యార్థులు ఉండే. అట్లాగే మా ఉమ్మడి జిల్లాలో అంటే మెదక్ ఉమ్మడి జిల్లాలో 18,000 మంది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు. వాళ్ళకి లాభం అయితే జరిగింది. పోరాటం చేసిన ఆ పోరాటం చేసే ప్రక్రియ ప్రభుత్వాల స్పందన సానుకూలంగా చేసినప్పుడు కృతజ్ఞతలు చెప్పుడు తప్పు కాదు. అట్లా అనుకుంటే నిన్న 2-3 సందర్భాల్లో కూడా రాహుల్ గాంధీ గారు నిన్న ఈ ఓమిగ్ర దానికి సంబంధించి ప్రభుత్వం కొంత నిర్ణయం సానుకూలంగా తీసుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా బీజేపీ ప్రభుత్వం మంచి నిర్ణయం చేసిందని సమర్థించారు. అది సిస్టమ్. అది ప్రశ్న ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నించేది ప్రశ్ననే ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వాలు మేము ప్రజా సమస్యల మీద ప్రభుత్వాలతో పోరాడినప్పుడు ప్రజా సమస్యలు అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోరాడినప్పుడు ప్రభుత్వాలు చేస్తే దాన్ని కేంద్రంలో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు కూడా అనేక 2-3 సందర్భాల్లో కూడా ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం 1-2 ప్రజా సమస్యలు రాహుల్ గాంధీ గారు మాట్లాడిన దాంట్లో ప్రభుత్వం స్వీకరించి అమలు చేసిన దాంట్లో కూడా ఇదే రాహుల్ గాంధీ గారు ప్రభుత్వాన్ని సమర్థించుండు, మంచి నిర్ణయం తీసుకున్నదని సమర్థించిండు ప్రభుత్వాన్ని కూడా. అట్లాగే ఇది నేను ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్లీ అంటే 2-3 విద్యార్థులు చనిపోయారు. నేను అలా కూడా అడిగిన, గతంలో చనిపోయిన విద్యార్థులు కానీ మొన్న 3-4-5 మంది చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు కానీ ఎక్స్గ్రేషియా కూడా చెల్లించాలని కూడా అడిగిన. సరే, ఫస్ట్ విడతల ఇంకా ఎక్కువ మంది చనిపోయే అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వము మేము చేసే కాంగ్రెస్ పోరాటంలో ప్రభుత్వము ఎప్పుడో చేయాలనుకున్నప్పటికీ అది ముందుకే వచ్చి చేసినందుకు విద్యార్థుల పక్షాన్ని కృతజ్ఞతలు చెప్పిన. చేయకపోతే మేము వాళ్ళని నిలదీస్తాం, ప్రభుత్వాన్ని చేస్తే సమర్థిస్తాం. ఏదున్నా మనము కేవలం విమర్శలకే ప్రతిపక్ష పార్టీ కాదు. ప్రభుత్వం ఎప్పుడు చేసినా కూడా
దాన్ని సమర్థించడం కూడా మా బాధ్యత అవుతారు. అట్లంటే ఒక సందర్భంలో పాకిస్తాన్ సంబంధించి లేకపోతే బంగ్లాదేశ్ సంబంధించి పాకిస్తాన్ సంబంధించిన యుద్ధ పోరాటంలో ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే నిర్ణయం చేశారు, ఇందిరాగాంధీ గారు నిర్ణయం చేసినప్పుడు అప్పుడు బీజేపీలో వాజ్పేయి గారు ఒక్కడే ఇద్దరే కదా పార్లమెంట్ అప్పుడు ఉన్నది వాజ్పేయి గారు. మరి ఆ రోజు ఇందిరాగాంధీ గారిని ఏమని అన్నారు, దుర్గామాతగా వర్ణించాలి ఇందిరాగాంధీ గారిని అనే ఒక మాట కూడా అన్నాడు. అంటే ఆయన బీజేపీ ఎంపీ కదా, బీజేపీ ఎంపీగా ఇట్లా ఎందుకు అన్నారు అని కాదు.